హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగ్, కలెక్టివ్ లవ్ రీడింగ్. ఓకేనా? సో ఎవరైనా చూడొచ్చు, పర్టికులర్గా లవర్సే చూడాలని అయితే ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సో 100% వర్కౌట్ అవుతాయి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా. ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో, ఒక పాజిటివ్ ఫీలింగ్తో చేయాలి ఏ రెమెడీ చేసినా. ఓకేనా? సో ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. నెగిటివిటీలో ఎప్పుడూ చేయకూడదు. ఏ పని చేసినా నెగిటివిటీలో ఉండకూడదు. ఓకేనా? ఓకే. సో అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేని వాళ్ళు, నెగిటివ్ ఎనర్జీ ఉంది నాకు వర్క్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే నాకు కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది. ఆ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలి కంప్లీట్గా? సో దానికి సంబంధించిన అద్భుతమైన పరిహారాలు నా దగ్గర ఉన్నాయి. వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా, వ్యాపారంలో ఒక గ్రోత్ రావాలంటే ఏం చేయాలి, దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలనేది కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? అది. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మరి అందరూ కూడా మీరు మీ పార్ట్నర్ యొక్క ఫేసు, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, మీ పార్ట్నరు మీరు కలిసిన ఏదైనా సిచ్యువేషన్స్ కానీ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఓకేనా? సరే, ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అందరూ ఎల్లప్పుడూ కూడా పాజిటివ్గా ఉండండి. ఎప్పుడు నెగిటివిటీలో మాత్రం ఉండద్దు. చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను. ఓకేనా? ఓకే. సో నిన్న కూడా ఎవరో చెప్పారు, నాకు కామెంట్ పెట్టారు, మాకు రీయూనియన్ అయిందని చెప్పేసి. కంగ్రాట్స్ అండి. సో మీరు ఇచ్చిన రెమెడీ అనేది అద్భుతంగా పనిచేసింది, మాకు రీయూనియన్ అయ్యిందని చెప్పారు. కంగ్రాట్స్ అండి మీకు. ఓకేనా? ఓకే. సో మీ పార్ట్నర్ మరియు మీరు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ మరియు మీరు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు, మీ ఇద్దరు ఆలోచనలు అసలు ఏ విధంగా ఉన్నాయని మనం చూద్దాం. ఓకేనా? ఎస్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ది డెత్ కార్డ్. సమ్ చీటింగ్ ఎనర్జీ ఏదో ఉందండి. మీ పార్ట్నర్ మీకు ఏదో చీట్ చేసినట్టు కనబడుతుంది. ఎస్, 2 కార్డ్స్ వచ్చాయి, 2 తీసుకుంటాను. ఎస్, డెవిల్ కార్డ్, హై ప్రీస్టెస్ కార్డ్, థర్డ్ పార్టీ, కింగ్ ఆఫ్ వైన్స్. ఓకే, నేను ఈ కార్డ్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మీరు వచ్చేసి, ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారు, చీటింగ్ ఎనర్జీలో ఉంచారు అని కనబడుతుంది. సో దానికి మీరు ఇప్పుడే హీల్ అవుతున్నారు. మీరు ఇప్పుడిప్పుడే హీలింగ్ ఎనర్జీలోకి వస్తున్నారు. మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు. అంటే నేను ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఏదో అనుకుంటున్నారు. మీరు ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు. సరే, సో ఎనర్జీస్ చూద్దాం మరి ఈ టారో కార్డ్స్ ద్వారా. ఓకేనా? సో మీ పర్సన్ మరియు మీ పర్సన్ ఆలోచనలు ఒకరికోసం ఒకరు ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీ, అంటే ఒక ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అంటే ఈ పర్సన్ని నమ్మలేని సిచ్యువేషన్ అన్నమాట. మేబీ పాస్ట్లో మీ పర్సన్ మీకు చీటింగ్ ఎనర్జీస్, అబద్ధాలు చెప్పడం, ఇలాంటి ఎనర్జీస్ కనబడుతున్నాయి. మీ ఇంట్యూషన్ ద్వారా మీ పర్సన్ మీకు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా అనేది మీ ఇంట్యూషన్ ద్వారా మీరు బయటికి రాగలిగారు. వెరీ గుడ్. మీ ఇంట్యూషన్ చెప్తూ వచ్చింది. ఎవరు చెప్పారు? అంటే ఇక్కడ యాన్సిస్టర్స్ మీకు హెల్ప్ చేయడానికి, మీకు గైడ్ చేస్తూ ఉన్నారు. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, బీ అవేర్ ఆఫ్ అదర్ పర్సన్ అని. అంటే
ఇక్కడ ఏంటంటే అంటే వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు మీకు కరెక్ట్ కాదు, చీట్ చేస్తున్నారు, అబద్ధం చెప్తున్నారు, మీ ఇంట్యూషన్ ద్వారా మీకు గైడ్ చేస్తూనే ఉంది పాస్ట్లో. ఆ ఇమీడియట్గా మీరు అంటే ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, చూసే వ్యూవర్స్, మా వ్యూవర్స్, మీ యాన్సిస్టర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. లిటరల్లీ వాళ్ళ బ్లెస్సింగ్స్ అడగండి. వాళ్ళు మీకు చేస్తున్న హెల్ప్కి, వాళ్ళు మీకు చేస్తున్న సహాయానికి గ్రాటిట్యూడ్ చెప్పండి. వాళ్ళ విషయంతో అంటే వాళ్ళ విషయంలో మీరు తెలుసో తెలియక చేస్తున్న ఎన్నో మిస్టేక్స్, ఎన్నో తప్పులకి క్షమాపణ చెప్పుకోండి. ఓకేనా? అది అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడిప్పుడే కొంచెం హీల్ అవుతున్నారు, మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు. నేను ఇలా ఉండకూడదు, ఇలా పాజిటివిటీగా ఉండాలి, యాక్షన్ మోడ్లోకి రాబోతున్నారు. సో డెత్ కార్డ్ ఇది మేజర్ ఆర్కానా నెంబర్ 13. ఈ నెంబర్ 13 వచ్చేసి మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన డేట్ అయి ఉండొచ్చు. మీ పార్ట్నర్ కానీ మీది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు. ఓకేనా? చూసుకోండి, ఇది మీరే. ఇక్కడ ఓన్లీ ఎనర్జీస్ మాత్రమే రీడ్ చేయబడతాయి. సో బట్ మీ పర్సన్ మీద మీకు తిరిగి కోల్పోయిన నమ్మకం మాత్రం మీకు రావడం లేదు, నమ్మలేకపోతున్నారు. మీ ఇద్దరి మధ్య పాస్ట్లో చాలా గొడవలు అయినాయి. ఒకరికంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ మీ ఇద్దరి రిలేషన్ మధ్య ఉంది. మీకు ఎమర్జెన్సీ అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే ఆల్ ఆఫ్ సడన్ మీకు ఎర్లీ మార్నింగ్ 2 to 3, 3 to 4 మధ్య ఆల్ ఆఫ్ సడన్ మెలకువ రావడం, మంచి నిద్రలో ఉండి కూడా ఆల్ ఆఫ్ సడన్ మెలకువ రావడం, మీ పర్సన్ గురించి కలలు రావడం, ఇట్లాంటివి జరుగుతూ ఉండవచ్చు. అంటే రీసెంట్ పాస్ట్లో కానీ మీరు ఎక్కువగా ఎవరి గురించి ఆలోచిస్తుంటారో వాళ్ళే డ్రీమ్స్లోకి వస్తుంటారు. ఓకేనా? అంటే ఇక్కడ లిటరల్గా చెప్పాలంటే సో ఎందుకంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు. చూడండి, మీరు మీ ప్రేమను తనకి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. కింగ్ ఆఫ్ కప్స్ ఇది కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మీకు తెలియకుండానే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు తన గురించి. అంటే స్టక్ అయిపోతున్నారు, చాలా ఆలోచించి స్టక్ అయిపోతున్నారు. లిటరల్గా వచ్చేసి మీరు నిజంగా ఆ పర్సన్ అయితే కొంతమంది ఇక్కడ లిటరల్గా మీరు ప్రేమించారు. మీ ప్రేమను తనకి ఇవ్వాలనే ఆలోచనలో మీకు ఉండే. మీరు ఇప్పుడు ఒక మంచి సెలబ్రేషన్ మోడ్లో ఉన్నా కూడా ఈ మోడ్లోకి రావడానికి మీరు ఎంతో స్ట్రగుల్స్ చేస్తూ ఇప్పుడిప్పుడే హీల్ అవుతూ మీ ఎనర్జీలోకి వచ్చారు. మిమ్మల్ని మీకు స్వేచ్ఛగా అంటే ఫ్యామిలీతోటో ఫ్రెండ్స్తో ఎంజాయ్ మోడ్ అనేది కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా. సో అంటే ఇక్కడ మీ ఇంట్యూషన్ మీకు చెప్తా ఉంది, పాస్ట్లో కానీ ఇప్పుడు కానీ ఈ పర్సన్ చేసిన చీటింగ్, అబద్ధాలు, మోసం మర్చిపోలేకపోతున్నారు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చినా కూడా ఈ ఆలోచన నుంచి మాత్రం మీరు బయటకు రాలేకపోతున్నారు. మనసులో చాలా బాధపడుతున్నారు మీరు. ఓకేనా? సో మీ మనసులో ఒక తెలియని ఆందోళన అయితే ఉంది. చూడండి కార్డ్ ఎలా ఉందో, ఎంత బాధపడుతున్నారు. సో ఈ పర్సన్ ఒకవేళ యాక్షన్ తీసుకొని వచ్చినా ఈ పర్సన్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఆ పర్సన్ మీకు నమ్మించి మోసం చేశారు, ఆ పర్సన్ మీకు నమ్మించి చీటింగ్ ఎనర్జీలో ఉంచారు, గొంతు కోసారనేది కనబడుతుంది, చీట్ చేశారనేది కనబడుతుంది. మీ ఇంట్యూషన్ని మీరు వినలేదు, పాస్ట్లో మీ ఇంట్యూషన్ మీరు వినలేదు. యాన్సిస్టర్స్ కూడా అదే చెప్తూ ఉన్నారు. మీ ఇంట్యూషన్ ద్వారా మీ యాన్సిస్టర్స్ మీకు గైడ్ చేస్తూనే ఉన్నారు. డివైన్ టైమింగ్లో, ఒక పర్ఫెక్ట్ టైమింగ్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు హస్బెండ్ ఆర్ వైఫ్ కావచ్చు, లేదా సమ్ అదర్ పర్సన్తో ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు. ఓకేనా? ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఈగో ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయండి మీ మధ్య, ఈగో ఇష్యూస్ అయితే ఉన్నాయి డెఫినెట్గా. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది. చూడండి, మీరు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది, ఇక్కడ థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలని ఉంది. రావాలి, మీతో సెలబ్రేట్ చేసుకోవాలి, మీతో ట్రావెల్ చేయాలి అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. సో డెఫినెట్గా ఇక్కడ వచ్చేసి రాశుల పరంగా చూసుకుంటే వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారండి. నెంబర్ 3 కనిపిస్తుంది. నెంబర్ 3 అంటే ఈ నెంబర్ 3 వచ్చేసి సేమ్ మీరు మీ పార్ట్నర్ ఇద్దరు కలిసినటువంటి డేట్ అయినా ఉండొచ్చు, ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా ఉండొచ్చు. ది డెవిల్ కార్డ్ నెంబర్ 15. సో మేజర్ ఆర్కానా. డెఫినెట్గా ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎక్కువ, మీ రిలేషన్లో మీ ఇద్దరి మధ్య ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది అయితే కనబడుతుంది. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఇది కొంతమంది విషయంలో మాత్రమే వర్తిస్తుంది. సో థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి
మీ లైఫ్లోకి రావాలి అనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు డెఫినెట్గా. ఓకేనా. సో చూడండి ఇక్కడ మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారండి. మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్, ఎందుకంటే మీరు పట్టించుకోవట్లేదు కదా. మీరు తనని మీ ఎనర్జీస్ తనకి ఇవ్వట్లేదు. తనకి తప్పు చేసింది తను, మీ లైఫ్లోకి రావాలి, సారీ చెప్పాలని మీరు అనుకుంటున్నారు. అంటే మీకు ప్రేమ ఉంది, మీరు వెయిటింగ్ మోడ్లోనే ఉన్నారు. మీ పర్సన్ చీటింగ్ ఎనర్జీస్ మాత్రం మర్చిపోలేకపోతున్నారు మీరు. అక్కడ చూస్తే మీ ఎనర్జీస్ తనకు ఇవ్వట్లేదు. మీరు మూవ్ ఆన్ అయ్యారు అనుకుంటున్నారు, తను మూవ్ ఆన్ అవ్వాలన్నా అవ్వలేకపోతున్నారు, స్టక్ అయిపోతున్నారు. అంటే మిమ్మల్ని మర్చిపోవడం చాలా కష్టం అంటున్నారు వీళ్ళు. అక్కడ ఫైట్ చేస్తున్నారు అనేది కనబడుతుంది. మిమ్మల్ని మర్చిపోలేక ఈ పర్సన్ నుంచి ఎస్కేప్ అవుతూ అక్కడ హ్యాపీగా లేరు. తన విషయంలో అంటే థర్డ్ పార్టీ విషయంలో ఏదో ఒక జడ్జిమెంట్ తీసుకోవాలి అనేటటువంటి, చూడండి ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఏదో ఒక జడ్జిమెంట్ తీసుకోవాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. ఇక్కడ హ్యాపీగా లేరు అని, అంటే ఏదో ఒక థర్డ్ పార్టీ విషయంలో ఏదో ఒక జడ్జిమెంట్ తీసుకోవాలని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అక్కడ ఉన్నా కూడా ఎనర్జీస్ మీ వైపే ఉన్నాయి. ఇక్కడ మనిషి అక్కడ, మనసు ఇక్కడ, అంటే మనిషి ఏమో అక్కడ, మనసు ఏమో మీ మీద ఉన్నట్టుంది. ఓకేనా. చూడండి తను హీల్ అవ్వడానికి కొంచెం టైం కావాలంట. మీకు చీటింగ్ ఎనర్జీస్ చేసిన దానికి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చూసారా, ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ కొంచెం హీల్ అవుతున్నారు. కొంచెం నాకు టైం ఇవ్వండి అంటున్నారు మీ పార్ట్నర్. మీకు చీటింగ్ ఎనర్జీస్ చేసేదానికి నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, స్టక్ అయిపోయానని తను చెప్తున్నారు. మీరు తన నుంచి దూరం వెళ్ళిపోవద్దని తన మనస్సు చెప్తుంది. బట్ మీరు చాలా ఇంట్యూటివ్. తను అక్కడ ఏం ఫీల్ అవుతున్నారో తెలియకపోయినా చాలా సీక్రెట్గా ఉంటున్నారు. మీ విషయంలో చాలా అబ్సెషన్ ఉంది తనకి. అంటే మ్యాడ్ అయిపోతున్నారు వాళ్ళు, అంటే పిచ్ అన్నమాట. మిమ్మల్ని వదిలి మూవ్ ఆన్ అవ్వలేదు, వదిలి బ్రతకలేరు. అట్లాంటి పర్సన్ ఈ పర్సన్ అన్నమాట. సో అంటే ఓవరాల్గా అయితే మీకు చీట్ చేసిన దానికి, మిమ్మల్ని చీటింగ్ ఎనర్జీలో ఉంచి మిమ్మల్ని డిప్రెషన్లో ఉంచిన దానికి వీళ్ళైతే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ ఈ రిలేషన్ ప్యాచప్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఓకేనా. అది సో మరి ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే, ఇప్పుడు మొన్న ఎవరో కామెంట్లో పెట్టారండి, అంటే ఏంటంటే వీడియో ఎక్కువ లెంతీగా, అంటే నేను రీడింగ్ చేసే టైంలో పర్టికులర్గా ఎనర్జీస్ అనేది నేను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. వీడియో ఎంత టైం అవుతుంది ఏంటి అనేది నేను పర్టికులర్ డ్యూరేషన్ చెప్పలేను అన్నమాట. సో నేను కార్డ్స్ రీడింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను. అంటే అంతే, ఆ ఫ్లో అనేది ఇలా వెళ్ళిపోతుంది. పర్టికులర్ టైం డ్యూరేషన్ అనేది నేను చూసుకోను. అది మినిమం అది 12 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, 18 నిమిషాలు కావచ్చు వీడియో డ్యూరేషన్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. పర్టికులర్గా నేను ఇంత టైమే పెట్టాలి అనేటటువంటి ఆలోచన నాకు ఉండదు. నేను ఓన్లీ కంటెంట్కి సంబంధించిన రీడింగ్ మాత్రమే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను అంతే. సరేనా. ఓకే రైట్. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.